నాట్లు పూర్తయిన తర్వాత రెండో దఫా ఎరువులనేవి మనం అధిక పిలకలు, దుబ్బు కోసం వేస్తుంటాం. ఇలా రెండో దఫా ఎరువులు అందించిన కొద్ది రోజులకే మనం ఆశించినట్లుగా పిలకలు బాగానే వస్తాయి. కానీ ఇక్కడ కలుపు కూడా బాగా పుడుతుంది. ఇక వరిలో కలుపు నివారణ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏమాత్రం అశ్రద్ధ చేసినా పంట నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక మనం అందించిన ఎరువులన్నీ కూడా కలుపు మొక్కలే గ్రహించి పిలకలు బాగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ లేటు చేయకుండా ఈ కలుపు నివారణ చర్యలైతే చేపట్టాలి. కూలీలను పెట్టి కలుపుని ఏరించే రోజులైతే పోయాయి. చాలా ప్రాంతాల్లో రైతులందరూ కూడా ఈ కలుపు నివారణకు రసాయన మందులైతే పిచికారీ చేస్తున్నారు. ఇక ఈ రసాయన మందుల్లో కలుపుని బాగా నియంత్రించే మందులు ఏమున్నాయో తెలుసుకుందాం. ప్రస్తుత వరి పంటలో అండి ఇటు తుంగ జాతి, మరోపక్క గడ్డి జాతి, అదేవిధంగా వెడల్పాకు కూడా సమస్యగా ఉంది. ఇలా 3 రకాలుగా ఈ కలుపులను నివారించడానికి అయితే కౌన్సిల్ యాక్టివ్ అయితే బాగా పనిచేస్తుంది. ఇక కౌన్సిల్ యాక్టివ్లోని టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇందులో ఇథాక్సీ సల్ఫిలాన్, అదేవిధంగా ట్రయోఫోమిన్ 2 రకాల రసాయన మిశ్రమాలు అయితే కలిసి ఉన్నాయి. ఇక ఈ కౌన్సిల్ యాక్టివ్ ఎకరానికి 90 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ కౌన్సిల్ యాక్టివ్ని స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా నామినీ గోల్డ్ని కూడా కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నామినీ గోల్డ్ విషయానికి వస్తే ఎకరానికి 100 గ్రాముల వరకు ఈ కౌన్సిల్ యాక్టివ్తో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ కలుపును నివారించడానికి అండి మనకి వివాయ కలుపు మందు కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే సాహెలో పాప్, అదేవిధంగా పెనాక్సలం అయితే కలిపి తయారు చేయబడ్డాయి. ఇదైతే ఎకరానికి ఒక 800 ml వరకు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంట్లో కూడా ఖచ్చితంగా నామినీ గోల్డ్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. నామినీ గోల్డ్ కూడా ఒక ఎకరానికి 100 ml అయితే కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వివాయ, నామినీ గోల్డ్ ఈ కాంబినేషన్ కూడా కలుపుని బాగా నివారిస్తుంది. అందులో ఎటువంటి డౌటు అయితే లేదు. ఇంకా నెక్స్ట్ కలుపు మందు విషయానికి వస్తే కోరమండల్ కంపెనీ వారి ఆఫీసర్ కూడా ఈ కలుపుని బాగా నివారిస్తుంది. ఆఫీసర్ కలుపు మందులోని టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే బిస్పైర్పాక్ సోడియం 20%, అదేవిధంగా పైరజో సల్ఫురాన్ ఇథైల్ 15% అయితే ఉన్నాయి. ఈ ఆఫీసర్ కలుపు మందు కూడా అన్ని రకాల కలుపులని సమర్థవంతంగా నివారిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ 3 కలుపు మందుల్లో మీకు ఏది దొరికితే అది పిచికారీ చేసుకోండి. ఏది పిచికారీ చేసుకున్నా అన్ని రకాల కలుపులు అయితే సమర్థవంతంగా నివారించబడతాయి. ఇంకా కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు అండి ఖచ్చితంగా కొన్ని విషయాలను అయితే ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అందులో ముఖ్యంగా కలుపు అనేది ఎప్పుడైనా 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందులు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా కలుపు మందు పిచికారీ చేసే రోజు, ఆ తర్వాత మరుసటి రోజు కూడా మడులలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని పెట్టకూడదు. కలుపు మందు పిచికారీ చేసిన 48 గంటల తర్వాత అంటే 2 రోజుల తర్వాత మడుల నిండా నీరు పెట్టుకోవాలి. ఇలా మడుల నిండా నీరు ఉన్నప్పుడే కలుపు బాగా చనిపోతుంది. ఇక కలుపు మందుని ఎప్పుడైనా సిఫార్సు చేసిన డోసు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. సిఫార్సు చేసిన డోసు కంటే ఎక్కువ కనుక మనం స్ప్రే చేసుకుంటే వరి పొలం ఎర్రబడి అదేవిధంగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డోసుకు మించి ఎప్పుడు ఎక్కువగా స్ప్రే చేసుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.